ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆల్రెడీ కౌంట్డౌన్ మొదలైపోయింది. ఒలింపిక్స్ టార్చ్ ప్రజ్వలన కూడా పూర్తయింది. ఈ క్రమంలో ఒలింపిక్స్ అన్న వెంటనే మొట్టమొదట గుర్తొచ్చేటువంటిది 100 మీటర్స్ పరుగు పందెం. 100 మీటర్స్ రేస్ అనగానే గుర్తొచ్చేటువంటిది ఉస్సేన్ బోల్ట్ గుర్తొస్తాడు. అతనిలాగా రికార్డుల్ని క్రియేట్ చేయటం అనేటువంటిది ఇంత మటుకు ఎవరికీ కూడా సాధ్యం కాలేదు. బోల్ట్ రిటైర్ అయి ఇప్పటికే 7 ఏళ్ళు అయిపోయినా కూడా అతడిలా పరుగులలో ఆధిపత్యం చలాయించేటువంటి మరొక వీరుడు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. అందుకనే బోల్ట్ రికార్డులు ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. బోల్టుని అందుకోవాలని 100 మీటర్ల పరుగులో ఒక చరిత్రని సృష్టించాలి అని చెప్పేసని ఎంతోమంది కఠోర శ్రమ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఎంతగా శ్రమించినా కొద్దిగా అయినా సరే బోల్ట్ యొక్క టైమింగ్ని మాత్రం తగ్గించలేక రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే 2000 సంవత్సరంలో బెర్లిన్ ఒలింపిక్స్లో బోల్ట్ క్రియేట్ చేసినటువంటి ఆ 9.58 సెకండ్స్ ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రత్యర్థులు ఈ రికార్డు బద్దలు కొట్టడానికి చేయనటువంటి ప్రయత్నం లేదు, కానీ కనీసం దాని దరిదాపులకు కూడా రాలేకపోతూ ఉన్నారు. బోల్ట్కి సమకాలీకులైనటువంటి నన్ ఎహాన్ బైక్ ఇప్పటికే 36 ఇయర్స్. మరి అతను ఎంత మటుకు దాన్ని అందుకుంటాడో చూడాలి. ఈవెన్ ఆఫ్ కోర్స్ అసాఫా పావెల్ వీళ్ళు కూడా ఆ ఘనతను అందుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పటికైతే విఫలమైపోతూ ఉన్నారు. బోల్ట్ తర్వాత జమైకా నుంచి బోల్ట్ అన్న వెంటనే గుర్తొచ్చేటువంటి ఆ జమైకా పేరు, ఆ జమైకా వీరుణ్ణి అందుకునేటువంటి స్థాయి మరొక అథ్లెట్కి రాలేదు. జమైకా నుంచి కూడా ఎవరు రాలేదు. కాకపోతే కొన్నేళ్లుగా అమెరికా హవా మాత్రం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో క్యాంప్సన్ వెలుగులోకి రావటం, వేగాన్ని పెంచడం అనేటువంటిది చూసాం. అయితే ఎవరు ఎంత చేసినా కానీ ఫైనల్లో పరిగెత్తేటువంటిదే చాలా కీలకమైనటువంటిది. ఆ ఫైనల్ పరుగు అక్కడ అందుకునేటువంటి మెరుపు వేగంతో పతకాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. సో దాన్ని ఇంత మటుకు ఎవరు కూడా బోల్ట్కి దగ్గరగా సాధించలేకపోయారు. సో టేకాఫ్ అయినటువంటి సమయంలో ఎవరైతే కనుక దూకుడుగా కనబడుతూ ఆ తరువాత మిగిలిన వాళ్ళతోటి వేరవుతూ లక్ష్యాన్ని చేరుకుంటారో వాళ్ళే బోల్ట్ రికార్డుని ఇప్పటికైనా సరే చెరిపేయగలరు. మొత్తాన్ని మీద థామ్సన్ మాత్రం ప్రస్తుతానికి బోల్ట్కి వారసుడిగా కనబడుతూ ఉన్నాడు. ఒలింపిక్స్లో థామ్సన్ గట్టి పోటీ ఎదుర్కానుంది. అమెరికా స్టార్లు కోల్మన్, నోవా బేల్స్ బరిలో ఉన్నారు. సో వారి పోటీని తట్టుకొని థామ్సన్ నిలవగలిగితే మాత్రం ఉస్సేన్ బోల్ట్కి వారసుడు వచ్చేసినట్టే.